నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఐవీఆర్ టాక్స్లో మనము గత వారంలో చేసిన ఈ కాక్రోచ్ పార్టీ యాజిటేషన్ గురించి మాట్లాడుకున్నాం. అది ఎట్లాగా ఇప్పుడు నీట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు, దానికి ఒక పరిష్కారం దొరికింది కాబట్టి అని అనుకున్నాం. కానీ పార్లమెంట్ ఉభయ సభలు నిన్న స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ 144 సెక్షన్ పెట్టినా వీళ్ళంతా వచ్చి పార్లమెంట్ దగ్గర వీళ్ళు యాజిటేషన్ చేయడం. దాంట్లో మెయిన్గా అపోజిషన్ పార్టీస్ వాళ్ళు, అంటే కాంగ్రెస్ ఒక యాక్టివ్ ఇంట్రెస్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ కేజ్రీవాల్ కూడా అదే అన్నాడు, మేము చేస్తే మీకు ఏమైనా తగ్గిపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఎదురు ప్రశ్న కూడా వేశారు. అలాగే మరి ఈ ధర్మేంద్ర ప్రధాన్ మెయిన్ ఆయన రాజీనామా చేయాలనేటువంటి అంశం మీద వీళ్ళు యాజిటేషన్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారనేది తెలియదు. బట్ ప్రైమ్ మినిస్టర్ మటుకు దీంట్లో తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు, ఇట్లాంటి తప్పులు జరిగిన దానికి మేము సరైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చాలా ఉభయ సభల సాక్షిగా ఆయన అనౌన్స్ చేయడం అదంతా జరిగింది. ఒకటి ఏమిటంటే నిన్న ఈ మినిస్టర్స్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు చేసే యాజిటేషన్కి వచ్చి చేశారు. కానీ ఈ సోనం వాంగ్చుక్ను వచ్చి పరామర్శించలేదు, దానికి అడ్రస్ చేయలేదని చెప్పి కూడా, అంటే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఈ యాజిటేషనల్ దాంట్లో మిక్స్ చేశాడు రెండు. సో అసలు ఈ కాక్రోచ్ పార్టీ యాజిటేషన్ ఎంతవరకు సబబు, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని దాన్ని ఒకసారి విశ్లేషణ చేస్తే బాగుంటుంది. మొన్న మనం దీని గురించి మాట్లాడినప్పుడు ప్రజల నుంచి పెద్దగా సపోర్ట్ ఉండకపోవచ్చు కాబట్టి ఇది ఆగిపోవచ్చు, ఇంతటితో పెద్దగా ఫ్లేరప్ కాకపోవచ్చు అని అన్నాం. యాక్చువల్లీ దట్స్ కరెక్ట్ ఆల్సో. అంటే కాక్రోచ్ పార్టీగా ఇది సస్టైన్ అయ్యి ఉండేది కాదు, ఆ రోజే పోయి ఉండేది. అది వాళ్ళు పోలీసు కూడా ఐ థింక్ ఆ భ్రమలోనే కొంత రిలాక్స్ అయినారు. బికాజ్ నెల 2 నెలలు వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నా, నిరాహార దీక్ష చేస్తున్నా ఎక్కువ మంది అక్కడ లేరు కాబట్టి ఇది ఇంతటితో అయిపోతుంది, వన్స్ సోనం వాంగ్చుక్ని తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా తగ్గిపోతుందని ఆ అసెస్మెంట్లో పోయినారు. కానీ ఒకటి ఏంటంటే అపోజిషన్ పార్టీల వాళ్ళు దీంట్లో ఆపర్చునిటీ చూచారు. ఉన్నది ఒక స్ట్రాంగ్ యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ అయితే ఒకటి ఉన్నది, జడ్జ్ దానికి అనుకూలంగా ఉన్నది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనేటటువంటి దీంతో దీన్ని అసలు మొత్తం కాంప్లెక్షనే మారిపోయింది. ఇప్పుడు ఇది కాక్రోచ్ పార్టీ ఎజిటేషనే కాదు, ఇది యాంటీ గవర్నమెంట్ యాంటీ మోడీ ఎజిటేషన్గా రన్ అవుతూ ఉంది. అందరూ కలిసిపోయినారు దీంట్లో. ఆ పరామర్శించే వాళ్ళు శరద్ పవార్ పోయి పరామర్శించాడు, రాహుల్ గాంధీ, అందరూ పోయి రాహుల్ గాంధీ వాళ్ళు లీడ్ కూడా తీసుకున్నారు. లీడ్ తీసుకోవడంతో ఆ కార్యకర్తలు వాళ్ళు వచ్చారు. అట్లాగే భీమ్ పార్టీ ఒకటి ఏదో కొత్తగా వచ్చింది, యాప్కి ఎదురిగి వాళ్ళ కార్యకర్తలు. సో ఇదంతా కంబైన్ అయిపోయి ఒక దీనిగా వచ్చింది. ఇండియా లాంటి దేశంలో 1,00,000 మందిని ఎక్కడైనా మొబిలైజ్ చేయడం అనేది ఒక పెద్ద ఇష్యూ కాదు. సో అది పెద్ద ఎంతమంది వచ్చారు ఏంది అనేది ఇట్ మే లుక్ బిగ్, బట్ అది పెద్ద దాని గురించి నేను అంతగా అనుకోవట్లేదు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ పోలీసులు ఎట్లా ట్యాకిల్ చేస్తారనే దాని మీద ఈ ఎజిటేషన్లు అన్నీ ఆధారపడి ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎజిటేషన్ చేసేవాళ్ళు కాన్ఫ్రంటేషన్ కోసం ప్రవోక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక 2-3 ఫైరింగ్లు జరిగి ఎవరైనా డెత్ అయిపోతే అసలు విషయం పక్కకు పోతుంది. దీనిని బేసిస్గా చేసుకొని ఫర్దర్గా ఎజిటేషన్ను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో అది ఇంత మటుకు జరగకుండా చూసుకోవటమే పోలీసులు చేసినటువంటి బెస్ట్ మేనేజ్మెంట్ అని నేను చెప్తాను. ఇప్పుడే కాదు, షాహీన్ బాగ్ దాంట్లో అంతకుముందు ఫార్మర్ ఎజిటేషన్స్తో వాళ్ళు వేరౌట్ అయిన దాకా వీళ్ళు వెయిట్ చేశారే కానీ అఫెన్సివ్గా పోయి ఏమీ చేయలేదు. చేస్తుంటే ఇంకొట్టామని తిరుగుంటే దీంట్లో కూడా అట్లాగే చేయొచ్చు. బట్ క్రౌడ్స్ అన్మేనేజబుల్ అయిపోయి పోలీసుల మీద దాడి చేస్తూ ఉంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరం కూడా చెప్పలేం. దట్స్ ఆల్సో అనదర్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఒకటి, దీంట్లో ఏమి కొత్తదన్నం నాకంటే అనిపించటం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం స్ట్రాంగ్ అయిపోతుందో, అపోజిషన్కు స్పేస్ లేదనే ఫీలింగ్ వస్తుందో, మళ్ళా ఎలక్షన్స్ జరిగినా మేము వచ్చే అవకాశం లేదు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ స్ట్రీట్ ఫైట్స్కు
తీసుకొని దాని ద్వారా ప్రభుత్వాన్ని ఏదైనా మారుద్దామని చూస్తూ ఉంటారు. ఇది మిసెస్ గాంధీ టైంలో కూడా జరిగింది. మిసెస్ గాంధీ ఎప్పుడైతే 1980s మళ్ళా తిరిగి వచ్చి స్ట్రెంగ్త్ అయిపోయి ఇంకా ఇది లేదన్నారో పక్క నుంచి ఈ ఖలిస్తానీ మూమెంట్ ఒకటి స్టార్ట్ అయింది. దాని రిపర్కషన్ మనం చూసాం. రాజీవ్ గాంధీ సాలిడ్ అవుతున్నాడు అనగానే విపి సింగ్ ముందుకొచ్చి ఒక ఎజిటేషన్ రన్ చేయటం అయింది. ఆ పైన ఏమైంది, దాని ఎఫెక్ట్ ఏంది, ఒక దశాబ్దం 2 దశాబ్దాలు ఇండియా నష్టపోయింది. అన్స్టేబుల్ గవర్నమెంట్స్, విపి సింగ్ టైం నుంచి మొదలైన అన్స్టేబుల్ గవర్నమెంట్స్ వరుసగా మళ్ళా 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చే 2004 కాదనుకో 1999, 98లో వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినంత వరకు అదే అన్స్టెబిలిటీ ఒక డికేడ్ కొనసాగింది. దానివల్ల వచ్చిన నష్టం ఎంత, కాశ్మీర్ ప్రాబ్లం ఆ టైంలోనే స్టార్ట్ అయింది. ఎఫెక్టివ్ గవర్నెన్స్ లేకపోబట్టి అన్ని రకాల ఎకనామిక్గా దెబ్బతిన్నది. అటువంటి పరిస్థితి కోసం వెయిట్ చూస్తూ ఉంటారు కొన్ని ఫోర్సెస్. ఇప్పుడు చూడు ఎంత ఇదిగా ఈ మొత్తం మూమెంట్ను కవర్ చేసి ముందుకు తీసుకుపోతున్నారు. ఇన్నాళ్ళు కాస్త లైలోగా ఉన్న ఈ లెఫ్ట్ లిబరల్ జర్నలిస్టు వీళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం ఉన్నది లేనిది అంతా కలిపి రాసి మొత్తం సోషల్ మీడియాను డామినేట్ చేసి ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి, దీనివల్ల ప్రభుత్వం అయితే మారదు. ఇది ఇండియా బంగ్లాదేశ్ కాదు, ఇండియా నేపాల్ కాదు. ఒకవేళ ఇది ఫ్లేరపై కొన్నాళ్ళు కంటిన్యూ అయినా కానీ దీనివల్ల ప్రభుత్వం మారే ప్రశ్న అయితే ఉండదు. ఎందుకంటే డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉన్నది, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల బట్ దేశం యొక్క ఎకనామిక్ ప్రోగ్రెస్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇట్లాగే కంటిన్యూస్గా అంటే న్యూసెన్స్ వాల్యూ జాస్తిగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ సెకండ్, బీజేపీ గవర్నమెంట్ కూడా ప్రజలను ఎట్లా అంటే కెనాట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. అది కొంత జరుగుతూ ఉన్నది, అది కూడా కొంత ఇక్కడ అయింది. ఇప్పుడు నీట్ మరి అంత పెద్ద ఎత్తున దేశం లెవెల్లో చేస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. అటువంటి వాటిల్లో కూడా ఫేవరెటిజము, కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వటం, ఇట్లాంటి పనులు చేస్తే ఇట్లాగే రిజల్ట్స్ వస్తాయి. వీళ్ళు వచ్చినటువంటి బేసిక్ ప్లాంక్ ఏంది, నాన్ కరప్ట్ గుడ్ గవర్నెన్స్. అక్కడ వీళ్ళు ఆ ఎజెండాను ఎప్పుడైతే వదిలేస్తున్నారో అప్పుడు దే ఆర్ డెఫినెట్లీ వర్నరబుల్, తప్పకుండా వర్నరబుల్ అవుతారు. ఒక రకంగా ఇది షాక్, అంటే ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా గవర్నమెంట్ మళ్ళా రియలైన్ అయ్యి బ్రాడర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన ఇవ్వటానికి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా ఇట్లా కాకపోయినా ఇంకొత్తడమైన బ్యాలెట్లోనైనా కానీ ప్రజలు క్షమించకపోవచ్చు. సో అదొకటి ప్రభుత్వం గుర్తుపెట్టుకొని కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ కొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, అవి కీ. అక్కడ ఎవరు గెలిస్తే వాళ్లకు మళ్ళా 2029లో గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దీన్ని లాగటానికి ఈ ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. సో ఒకటి, దీనివల్ల ప్రభుత్వం మారటం అంటే కల్లా జరగదు, వీళ్ళు ఏం చెప్పుకున్నా కానీ. ఇది నో లాంగర్ కాక్రోచ్ పార్టీ ఎజిటేషన్ కాదు, అన్ని అపోజిషన్ అంతా యునైట్ అయి చేస్తున్నటువంటి ఎజిటేషన్. ఇది ఏ టర్న్ తీసుకుంటుంది అనేది పోలీసులు ఎంత రిస్ట్రెయింట్ చూపెట్టగలరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీని మీద కాస్త డిస్పర్స్ చేసి ఇది చేసి అప్పర్ హ్యాండ్ తీసుకొని కంట్రోల్ చేసుకోగలిగితే కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే కొంత ఇట్ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ నాట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, బట్ ఇవైతే చేసుకుని చూడు మళ్ళీ వాళ్ళు అకాలి అదే ఈ సిక్ ఫార్మర్స్ మేము వస్తామంటున్నారు. ఈ ఫోర్సెస్ చాలా ఉన్నాయి ఇండియాలో, వీటినన్నింటినీ మేనేజ్ చేసుకొని ముందుకు పోవటమే చాలా కష్టం. సో ఇది ఎప్పుడూ ఉంటుంది. బట్ ఒక రకంగా ఇది కోర్స్ కరెక్షన్కు ఒక అవకాశం ప్రభుత్వానికి. ఇంకా ఎలక్షన్స్కు ఇంకా ఒక 2-3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మేము అధికారంలో 3 తడవలు వచ్చాం, మేమేం చేస్తుందో చెల్తుందంటే కుదరదు. ప్రతి డెసిషను పబ్లిక్ స్క్రూటినీ ఉన్నది. 4-5 డెసిషన్స్ మేజర్వి రాంగ్ పోయినాయంటే పబ్లిక్ ఒపీనియనే ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా టర్న్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక శాంపుల్గా తీసుకొని ప్రభుత్వం పరిపాలనలో
స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు మంచిది, దేశానికి మంచిది. మంచి విషయాలు చెప్పారండి. కాషన్ నోట్ ఫర్ ది గవర్నమెంట్ ఇన్ రూల్. తప్పదు, ప్రజల యొక్క దృక్పథాన్ని ఎవరు, ఇది ఓటరు చేతిలోనే ఉంటుంది అధికారాన్ని ఇవ్వడం అనేది. ఐ థింక్ దీని మీద ఒక నిష్పక్షపాతమైన సమగ్రమైన చర్య తీసుకుంటుందని ఆలోచిద్దాం. నమస్కారం.